పట్టుకోమన్నారు వినోదు గాలికి పట్టుకో ఎనిమిది రోజుల నుంచి శాసనం మనకు వచ్చింది ఒక రాయరు ఎల్లు భోజనాలు కానీ కానీ బట్టలు కానీ ఆయన ముందడుతూనే ఉంటాడు. మా ఒక్కరికి తీసుకుని పెడతాడు. బాగా చూస్తాడు, ముసలోళ్ళని చూస్తాడు. అందరూ నమస్కారం. విజయపేట పట్టణంలో అన్నపూర్ణ సేవా సమితి వారు గత 7 ఏళ్లుగాను అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా వరద బాధితులకు ఈ మధ్య వచ్చినటువంటి వరదలకు చాలామంది ప్రత్యేకంగా మెట్టుగూడెం ఏరియాలో వైవేలో యానాదులు అదేవిధంగా బీసీ అందరూ కూడా వరదకి గురయ్యి నష్టపోయారు. అటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షుడు ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి చీరలు కావచ్చు, ప్యాంట్ షర్ట్లు, అదేవిధంగా పిల్లలకి గౌన్ బట్టలు కూడా ఇస్తూ ఉన్నారు. నిజంగా అన్నపూర్ణ సేవా సమితి గతంలో కూడా పేదవాళ్ళకి భోజనం ఏర్పాటు చేయటం, ఎవరైనా ఫంక్షన్లో కనుక భోజనం మిగిలిపోతే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే మొబైలైజ్ చేసుకొని ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి దానం చేయడం చేస్తూ ఉన్నారు. అనేక దాన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేక ఈరోజు వరద బాధితుల కోసం కూడా అన్నపూర్ణ సేవా సమితి గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడైనా మిగిలిపోయిన ఆహారం సేకరించి పేదవాళ్ళకి పెట్టడం, సంచార జాతులు స్లమ్ ఏరియాలో ఉండే పేదవాళ్ళకి పెట్టడం. మొన్న వచ్చిన వరదల్లో వీళ్ళ ఇళ్ళన్నీ మునిగిపోయాయి. మొత్తం వాళ్ళకి ఏమి హెల్ప్ చేయాలంటే మొత్తం బట్టలు, ఇంట్లో ఉన్న సరుకులు, గ్యాస్ పొయ్యి మొత్తం కొట్టకపోయినాయి. అందరికీ వాళ్ళకి బట్టలు ఇద్దామని అందరి దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర, మా చుట్టాల దగ్గర, అందరి దగ్గర కలెక్ట్ చేస్తే సుమారు ఒక 2000 మందికి సేకరించాం. వాళ్ళందరికీ ఇంటికి లేడీస్కి అయితే 2 చీరలు, జెంట్స్కి అయితే 2 ప్యాంట్ షర్ట్లు, పిల్లలకి బట్టలు అన్నీ సేకరించి ఇక్కడ వాళ్ళు ఇస్తున్నాం. ఒక 4 ఏరియాల్లో అనుకుంటున్నాం. 4 ఏరియాల్లో కూడా ఈ పూట కంప్లీట్ చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి, మా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం.